అప్పుడు రా పిల్ల కొడుకులో, ఇప్పుడు కమిటీ కూరల్లో ఎలక్షన్లు వస్తాయిగా ఒక్కొక్కటి లాంతలు పగిలిపోతే నాకు కొడకల్లారా. నిహారిక మేడం మీతో ఎట్లుండేది? స్టార్టింగ్ నుంచి యాక్టర్ గానే ఇండస్ట్రీకి అడుగు పెట్టారా, లేకపోతే ఇంకేదైనా వర్క్ ఏమైనా చేశారా? నేను మీకు ఇట్లా ఇందులో ఛాన్స్ ఎట్లా వచ్చింది కమిటీ కుర్రాలు అనే సినిమాలో? అంటే నడుస్తూ ఉంటే వెళ్తూ వచ్చింది. నేను కమిటీ కూరలు రిలీజ్ దగ్గరలో కూడా నేను క్యాటరింగ్ బాయ్ చేశాను. నేను వెళ్ళండి ఇలా అందరికీ చెప్పుకుని పోతే ఎప్పటికి వెళ్తారు? నిజంగా అసలు చాలా వైరల్ అయిపోయింది. పూట గడిస్తే చాలు ఈ రోజు అనుకునేవాడిని, ఆ స్క్రీన్ లో కనబడి నాకు ఈ రోజు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు అంటే నిజంగా తర్వాత మా ఊర్లో ఒక అన్నయ్య మట్ట వాసు సపోర్ట్ ఇవ్వడం, ఆఫీస్ బాయ్గా జాయిన్ అవ్వడం, అలా ఒక ప్రయాణం వచ్చింది. మా అదృష్టం ఆవిడ బ్యానర్ లో మీ సినిమా చేయడం మా అదృష్టం. ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత పెద్ద స్క్రీన్ లో నేను వస్తానని? కాకపోతే డైరెక్టర్ నేను యాక్టర్ అయ్యి అంటే ఎలా వెళ్ళాలో ఏంటో నాకు తెలియదు అనమాట. నాకు ఇండస్ట్రీకి వచ్చాక సినిమాకి మధ్య గ్యాప్ ఎట్లా స్ట్రగుల్ అవుతున్నారేమో, ఆ స్ట్రగుల్స్ ఉన్నాయా లేవా? ఫుడ్ గురించి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. వివాహ భోజనంబు అనే వెబ్ సిరీస్ అయ్యా ఈ స్కిట్లు వేస్తూ ఉండేవాళ్ళు స్కూళ్ళల్లో. అది 10th క్లాస్కి వచ్చే వరకు, ఇంటర్ వచ్చేంత వరకు ఏమైందంటే ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆ క్షణం? ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ నిలబడగలుగుతున్నా వాళ్ళ సపోర్ట్ వల్ల, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. నా ఫ్రెండ్స్, నా తమ్ముడు నాని అవ్వచ్చు, మహేష్ అన్న అవ్వచ్చు, శివాజీ, మా ఊర్లో వినయ్ అన్న, అప్పల గణేష్, లక్ష్మణం నన్ను ఎప్పుడు ఊర్లో బైక్ మీద తీసుకెళ్తుంటారు. నన్ను వెళ్ళగానే నేను లక్ష్మణ కుర్రోడు పార్క్ దగ్గరికి, అలాగే జానకిరావు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్రెండ్స్, నా కుటుంబం, నా అందరూ కూడా. నేను ఆ పేర్లు మర్చిపోవడం అంటే సారీ. నేను ఇంకా కూడా ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నాకు ఏం చేయాలి, నేను మా ఊరికి ఏం చేయాలి, మా మటన్ గ్రామానికి ఏం చేయాలి, మా ఫ్రెండ్స్ కి ఏం చేయాలి, నన్ను నిలబెట్టిన నా ఫ్రెండ్స్ కి ఏం చేయాలి, అన్ని గుర్తుంటాయి. కానీ నా దగ్గర బాధపడుంటే పనులు కొచ్చి పెడేస్తా. నాకు ఎందుకంటే అప్పుడు తింటేనే నేను బతుకుంటాను. అట్లా మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తా ఉంటారు, చేస్తా ఉంటాం, మేము చూస్తా ఉంటాము. అదే కావాలి. మా ఆడియన్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ నీ వల్ల తప్పకుండా వస్తుంది, కావాలని కోరుకుంటున్నా. అలాగే ఇది మన కొత్త ఛానల్, అంటే ఇలానే ఇంటర్వ్యూస్ అవుతా ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. డైమండ్ ఆర్కే మీడియా.